కాబట్టి దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం, నీ తండ్రి యొక్క చిత్తం నువ్వు బాగుండాలి, నీ తండ్రి యొక్క చిత్తం కూడా నువ్వు బాగుండాలనేది ఆశ. కాకపోతే అర్థం చేసుకోవాలి, ఒక పురుషుని యొక్క అంటే ఒక నాన్న లేదా ఒక తండ్రి పడిన కష్టము అర్థం చేసుకోవాలి. ఈరోజు ఫాదర్స్ డే అంటే చాలామంది పిల్లలు స్టేటస్లు పెడతారు, వాళ్ళ డాడీ ఫోటో పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే అని. దాంట్లో తండ్రి గొప్ప సంతోషం ఏమి అనుభవించడండి. అసలు ఒక తండ్రికి నిజమైన సంతోషం ఎప్పుడో నేను మీకు చెప్పి ముగిస్తాను. తండ్రి కలలు కనేవాడిగా ఉంటాడు అని చెప్పాను నేను. లాస్ట్ పాయింట్ అది, తండ్రి కలలు కనేవాడు. అది ప్రతి జీవితంలో ఒక రాత అంటారు మనోళ్ళు. నా రాత ఇంతేరా, ఇక్కడి వరకే వచ్చాను, నా చదివేదో నేను చదువుకున్నాను, బట్ నువ్వు నాకులా ఉండకూడదు, అందుకే నేను ఎంత కష్టపడుతున్నాను, పొద్దుటి పోతున్నాను, సాయంత్రం వస్తున్నాను, నువ్వు నాకన్నా గొప్పడు అవ్వాలరా, నన్ను కూర్చోబెట్టి పోషించాలి, ఇది నా కోరిక, నా కళ. ఈ తండ్రి దేన్ని చూసి తన కష్టాన్ని మర్చిపోతాడంటే తన పిల్లల భవిష్యత్తును తన కష్టంలో చూసుకుంటూ మర్చిపోతాడు. అది బాధగా అనిపించదు, ఆయనకి భారంగా అనిపించదు. మా పిల్లోడు చదువుతున్నాడా, 10th పాస్ అయ్యాడు, అమ్మయ్య పర్వాలేదు, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఒక 5-6 సంవత్సరాల్లో సెటిల్ అయిపోతున్నాడు. ఆ దగ్గరికి వచ్చేటువంటి ఆ నిరీక్షణలో తండ్రి తన కష్టాన్ని అంతా మర్చిపోయి కష్టపడుతూ ఉంటాడని. ఆ తండ్రి కళ ఏంటో తెలుసుకోవాలి ప్రతి పిల్లలు. గుర్తుంచుకోండి, ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి మగపిల్లడు కానీ తండ్రి యొక్క కళ ఏంటి, తండ్రి నీ గురించి ఏమనుకుంటున్నాడో అది సీక్రెట్గా తెలుసుకోండి. నీ గురించి ఏం ఆశిస్తున్నాడో అది తెలుసుకోండి. అది తెలుసుకుని దానికోసం కష్టపడి ప్రయోజకుడు అయ్యి గొప్పోడయ్యి అప్పుడు మీ తండ్రికి, నాన్న నీ డ్రీమ్ ఇదే కదా, నేనయ్యాను చూడు అని చూపిస్తే ఆ తండ్రి ఎగిరి గంతులేస్తాడు. చప్పుడు కూడా దేని పడుతుంది, అది కావాలి, అది డ్రీమ్. ఆ రోజు ఆయన హ్యాపీ ఫాదర్స్ డే జరుపుకుంటాడు. ప్రతి ఇయర్ వచ్చేది ఆయనకి ఏం పెద్ద సంతోషం ఏమి ఉండదు. ఒక తండ్రికి నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు చెప్పనా, నాయనా నా బిడ్డలందరూ పాపంలో పడిపోయారంటే, డాడీ నీకేం కావాలి నాన్న, నా బిడ్డలందరూ పాపంలోంచి బయటికి రావాలంటే, సరే తమ్ముళ్ళందరినీ నేను తీసుకొచ్చేస్తాను, నేను వాళ్ళ కోసం ఏం చేయమంటావు అని అడిగాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు వారు. అప్పుడు తండ్రి అయిన యెహోవా తన కుమారుడితో అంటున్నాడు, నేను భూమి మీదకి వెళ్ళి ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి పాపం లేనివాడిగా నిలిచి వాళ్ళందరి కొరకు ఆఖరి బలి యాగము నువ్వు చేస్తావా అంటే, ఆ కుమారుడు అంటున్నాడు, అంతేకాదు డాడీ, నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏదైనా చేస్తా అని చెప్పి పరలోకంలో నుండి భూమి మీదకు మనిషి రూపంలో అనగా నరుని రూపంలో కన్య అయిన మరియ గర్భమునందు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకు జన్మించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జన్మించడమే కాదండి, జన్మించి పెరిగి పెద్దవాడి పాపం లేనివాడిగా నిలిచి మనందరి పాపముల కొరకు ఆయన నలగొట్టబడి సిలువ వేయబడి రక్తం కాచి తన ప్రాణాన్ని విడుస్తూ ఒక మాట అన్నాడు, తండ్రి సమాప్తమైనది. హ్యాపీయా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, హ్యాపీయా? సమాప్తం చేసి పడేశాడండి. ఆయన భూమి మీదకి వచ్చింది నీకోసం నా కోసమే అనుకుంటారేమో. ఆ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆ తండ్రి కనిన కలను నెరవేర్చి ఆ తండ్రికి తగిన తనయుడిగా నిరూపించుకోవడానికి భూమి మీదకి వచ్చాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు మాదిరిగా ఉన్నాడు. ఒక తండ్రిని కొడుకు ఎలా సంతోష పెట్టాలో ఈ భూమి మీద నేర్పించిన వాడు ఒకే ఒక గనుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నా తండ్రి సమాప్తమైనది, నువ్వు చెప్పిన పనిని సమాప్తం చేశాను. ఈరోజు మీరు చెప్పగలరా మీ తండ్రికి? ఈ లోకంలో ఒక చిన్న కోరికనే తీర్చలేకపోతున్నారు మీ నాన్నతో. మీ నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన కోరికను తీర్చడం విషయం పక్కన పెట్టండి, మీ నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయన సంపాదిస్తున్న సంపాదన ఎంత, నువ్వు అడుగుతున్న గిఫ్ట్ ఎంత? ఈరోజు చాలామంది తండ్రిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. భర్తను అర్థం చేసుకోలేని భార్యలు కూడా ఉన్నారు. అటు భార్య నిన్ను సంతోష పెట్టాలా, బిడ్డలను సంతోష పెట్టాలా, కన్న తల్లిదండ్రులను సంతోష పెట్టాలా, ఒకవేళ ఇంటిలో పెద్దవాడిగా ఉండే రక్త సంబంధం సంతోష పెట్టాలా, ఎవరిని సంతోష పెట్టాలో తెలియక గజిబిజి పడుతూ పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు నేటి ఓ నాన్న. నీకు అర్థం కావట్లేదు, ఎప్పుడు నన్ను చూసుకోవట్లేదు, నా బిడ్డలను చూసుకోవట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరలోకమందున్న తండ్రిని మహిమపరచడానికి, ఆ తండ్రి యొక్క కలను నెరవేర్చడానికి భూమి మీదకు ప్రభు అయిన యేసుక్రీస్తే భూమి మీదకు వచ్చి ఆయన సమాప్తం చేశాడు. ఈరోజు తండ్రిని అర్థం చేసుకోలేని పిల్లలుగా మీరు ఉన్నారేమో. ఒకసారి ఆలోచించండి. నిన్ను నీ తండ్రి తిడుతున్నాడు, నీ తండ్రి కోపం కనపడుతుంది, కానీ లోపల ప్రేమ ఉంది. నిన్ను తండ్రి ఎందుకు తిడుతున్నాడు అంటే, అలా తిడితే నువ్వు మారతావు. నువ్వు చేయాలనుకున్న ఆ పాపపు పని లేదా ఆ పనికి మాలిన పని నువ్వు ఆపేస్తావని తండ్రి మందలిస్తూ ఉంటాడు. ఆ గద్దింపులో కూడా ప్రేమ ఉంది. నువ్వు చావకూడదనే ప్రేమ ఉంది. నువ్వు నాశనం అయిపోతే ఆయన చూడలేడు, అందుకే తిడతాడు. కొన్నిసార్లు కొడతాడు. మా నాన్న కొడతాడు, ఆయనకి కోపం. నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. పిచ్చోడా, ఆయనకి ఇష్టం ఉంది కాబట్టి నేను కొడతాడు. ఎందుకంటే బైబిల్ చెప్పేది అదే. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. నీ సంపాదనతో నువ్వు ఏదైనా సంపాదించుకో. మా తండ్రి కొనివ్వలేదు అని చెప్పి నీ తండ్రి మీద ఆధారపడుతున్నావంటే నీ జీవితానికి అర్థం లేదు. నీ తండ్రి తన లెవెల్లో తను కష్టపడుతూ నీ కుటుంబాన్ని పోషిస్తూ పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు. వయసుకు వచ్చిన ప్రతి కొడుకు తండ్రి మొబైల్ కొనివ్వలేదు, తండ్రి బైక్ కొనివ్వలేదు, తండ్రి కారు కొనివ్వలేదు, తండ్రి నాకు వస్తువులు కొనలేదు, నాకు దుస్తులు కొనలేదు. ఇదే ఆ క్వశ్చన్. పెరిగి పెద్దవాడయ్యావు, నీ కాళ్ళ మీద నిలబడడం నేర్చుకో, నువ్వు కష్టపడతావు నేర్చుకో, నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. నీ తల్లి నీ తండ్రి నీ గురించి గొప్పగా చెప్పుకునే సాక్ష్యం ఒకటి నువ్వు కలిగి ఉండాలి. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా కష్టాలయ్యో నేనే పడ్డాను. ఉద్యోగం చేసిన కాడ నుంచి రిజైన్ చేసిన తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత సాయం చేయమని ఎవరిని అడగలేదు. నా మోకాళ్ళు పని చెప్పుకొని దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి, దేవా నీవే నన్ను ఆశీర్వదించాలి, నీవే నాకు సహాయం చేయాలి. మనుషులు వచ్చేవారు కాదు, సపోర్ట్ దొరికేది కాదు. అప్పటి వరకు నెలకి లక్షల రూపాయలు వచ్చే జీతం టక్కన ఆగిపోయింది. 2 పిల్లలు, చదువులు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. అయినా భయపడలే, నా కాళ్ళ మీద నిలబడ్డాను. ఒకనొక రోజు మా నాన్నగారు నేను ఒక యానివర్సరీకి పిలిచినప్పుడు ఆ యానివర్సరీకి వచ్చిన జనాన్ని, ఆ రోజు వచ్చినటువంటి సభ్యులు అందరూ కూడా మా నాన్నగారితో మాట్లాడుతూ చక్కని దైవజనాన్ని మాకు ఇచ్చారండి అని మా నాన్నగారితో ఒకళ్ళు అన్నప్పుడు, మా నాన్న నా జీవితంలో ఎప్పుడు పొగడలేదు, కానీ ఆ రోజు నా మీద భుజం మీద చేసి ఇలా అన్నాడు, నువ్వు గ్రేటరా, ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చి ఎవ్వరు సపోర్టు లేకుండా ఈరోజు ఇంత పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నావంటే చాలా కష్టపడ్డావు కొడుకా, నేను సంతోషిస్తున్నాను రా అని హగ్ చేసుకున్నాడు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేనది. ఈరోజు ప్రతి కొడుకు కూడా తండ్రి దగ్గర నుంచి గిఫ్ట్లు ఆశించడమే కోరుకుంటున్నారేమో. మీకు అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. నీ తండ్రి దగ్గర నుంచి గిఫ్ట్లు అడగడం కాదు, నీ తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడే నిజమైన కొడుకు. యేసుక్రీస్తుల వారు తన తండ్రికి ఒక గిఫ్ట్ ఇచ్చేశాడు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చేశాడు? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి, సంఘానికి ఇచ్చేసి వచ్చేసాడు. డాడీ, నువ్వు చింతపడుతున్నావు కదా, ఈ పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వాలి అనుకున్నావు కదా, పరలోక రాజ్యానికి ఎలా రావాలో కూడా చూపించేశాను డాడీ. వీళ్ళందరినీ పాపంలోంచి విడిపించాను, ఎలా రావాలో నేర్పించేశానని చెప్పి తన తండ్రి దగ్గరికి వెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. చప్పటి కూడా దేని మేము హాలేదు. ఈరోజు ప్రతి కొడుకు అది ఉండాలి, ఒక ఛాలెంజ్ ఉండాలి. లైఫ్ అంటే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఏదో అయిపోతుంది జీవితం, ఏదో వెళ్ళిపోతుంది కాదు. మీ అందరూ కూడా చెప్తా, మీ తాత ప్రార్థనాపరుడు అయ్యి మీ నాన్న ప్రార్థనాపరుడు కాకపోతే మీ తాత కన్నా ప్రార్థనాపరుడుగా నువ్వు అవ్వాలి. ఒకవేళ మీ తాతకి ప్రార్థన లేకపోతే మీ నాన్నగారు ప్రార్థనాపరుడు అయితే మీ నాన్నకన్నా గొప్ప ప్రార్థనాపరుడు నువ్వు అవ్వాలి. మీ తాత ఆస్తిని మీ నాన్నగారు పోగొట్టి ఉంటే మీ తాత కన్నా ఆస్తిని ఎక్కువగా సంపాదించి దేవుడు నన్ను ఆశీర్వదించాడని ఎవడైతే రోషం కలిగి కష్టపడి గొప్పవాడవుతాడో వాడు నిజమైన కొడుకు. ఒకవేళ మీ తాతగారు సంపాదించిన ఆస్తి మీ నాన్నగారు నిలబెడితే దానికన్నా 2 3 7 ఆశీర్వాదంలోకి నడిపించేవాడు నిజమైన కొడుకు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాన్న ఉద్దేశాలు అర్థం చేసుకోండి, నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోండి, నాన్న మోస్తున్న భారాన్ని అర్థం చేసుకోండి. ప్రతి భార్య కూడా నీ భర్తను అర్థం చేసుకోండి, ప్రతి బిడ్డలు కూడా మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బాదం పప్పు తినిపిస్తున్న అమ్మ కనపడుతుంది, కానీ బాదం పప్పు రావడానికి కష్టపడుతున్న తండ్రి మాత్రం కనపడట్లేదు లోకానికి. ఒకవేళ అలా కనపడితే పిల్లలు లోకుగా అయిపోతారు, నా ప్రేమను చులకనగా చేసుకుంటారని తండ్రి ప్రేమను లోపల దాచుకుంటాడు.
ప్రేమ తల్లి ప్రేమను పంచి ఇస్తూ ప్రేమను అందిస్తూ ఉంటుంది. అలాగని మీ నాన్న ప్రేమ లేనివాడు కాదు కదా. మీ నాన్న మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కష్టపడుతున్నాడు. ఒకవేళ కష్టపడకపోతే ఆయన ప్రేమించే తండ్రి కాదు. కనుక మంచి ప్రవర్తన కలిగి మీ తండ్రిని గౌరవించండి. ఆత్మీయమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవుణ్ణి సన్మానించండి. ఆయన చిత్తం పరలోక రాజ్యం. నీ తండ్రి ఆశ ఈ భూమి మీద బతికి ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండాలి. నీ తండ్రి ఇష్టాన్ని తీర్చండి. ఆ పరలోకపు తండ్రి ఆశ ఏంటది? నీవు పరలోక రాజ్యం వెళ్ళడం. అన్నీ చేయండి. దేవుడు మీ అందరికీ అట్టి కృప కలుగు చేయనుగాక.